హైదరాబాద్లోని అంబర్పేట బతుకమ్మ కుంట ప్రాంతాన్ని పరిశీలించారు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్. బతుకమ్మ కుంట వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ ప్రాంతాన్ని మొత్తం పరిశీలించారు. బతుకమ్మ కుంట అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. చుట్టుపక్కల బోర్లు వస్తాయి, నీళ్లు వస్తాయి. మళ్ళీ దాంతోపాటు దీన్ని ఒక చిన్న దీన్ని తయారు చేయొచ్చు అనమాట. చెరువు మంచిగా తయారు చేస్తాం, చిన్న పార్కు లెక్క తయారైతుంది. మీ అందరూ కూడా మంచిగా అవుతుంది అనమాట. ఈ చుట్టుపక్కల నీళ్లు వస్తాయి. రైట్. బతుకమ్మ కుంట భూముల విషయంలో ఎవరు ఆందోళన చెందొద్దని అంబర్పేటలోని బతుకమ్మ కుంటను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించిన అనంతరం వాళ్ళకి చెప్పారు. ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చింది కోర్టు. ఈ నేపథ్యంలో బతుకమ్మ కుంట వివరాలను అక్కడున్న స్థానికులని అడిగి రంగనాథ్ తెలుసుకున్నారు. అలాగే ఆ కుంటను చాలా అభివృద్ధి చేస్తామని, ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా చూస్తామంటూ కూడా ప్రజలకి రంగనాథ్ చాలా సవివరంగా వివరిస్తున్నటువంటి దృశ్యాలు మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. 5 ఎకరాల పైన ఉన్నటువంటి ఆ బతుకమ్మ కుంట చెరువు స్థలాన్ని సుందరంగా అభివృద్ధి చేస్తామంటూ కూడా ప్రజలందరికీ ఏవి రంగనాథ్ తెలుపుతున్నారు. చూస్తే దాంట్లో ఎక్కడ కూడా ఎటువంటి కోర్టు ఉత్తర్వులు కూడా లేవు. వాళ్ళు టైటిల్ ప్రూవ్ చేసుకోమని అది చాలా స్పష్టంగా వాళ్ళకి హైకోర్టు ఎప్పుడో చెప్పింది. వాళ్ళు టైటిల్ ప్రూవ్ చేసుకోండి, ఎందుకంటే రోడ్డు వస్తున్నది కానీ అసలు పాయింట్ రావట్లేదు. కాబట్టి అది అర్థమైంది. మాకు అంత రోజుగా స్టడీ చేసినప్పుడు మీకు ఇట్లా భయపెడతారు, లేని ఉన్నది లేని కనిపిస్తారు. కాబట్టి మీకు అందుకు మేము వచ్చి చెప్తున్నది ఇప్పుడు రావడానికి కారణమే అది. ఏమైతే తెలుసా మీకు ఏమైతే ఇక్కడ పార్క్ వచ్చి మంచిగా చెరువు వచ్చి మంచిగా వస్తాయి. మీ ఇళ్ళ రేట్లు మిల్ల రేట్లు కూడా రేట్లు పెరుగుతాయి. మీకు నీళ్లు వస్తాయి. ఇక్కడ నీళ్ళ ప్రాబ్లం ఉండదు. వర్షం వస్తాయి కనుక మొత్తం వచ్చేటట్టు నీళ్ళకి వచ్చే నీళ్ళు ఇంత చెరువులో పోతాయి. ఇప్పుడు రైట్. బతుకమ్మ కుంట భూములను ఎవరు కూడా కోర్టు సైతం ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చిందంటూ ప్రజలకు వివరంగా తెలుపుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు. హైదరాబాద్ నగరంలో చెరువుల రక్షణపై ఫోకస్ చేస్తారు అధికారులు. అంటే హైడ్రా ఏర్పాటు చేసినప్పటి నుంచి కొన్ని ప్రాంతాల్లో నిర్మాణాలను కూల్చివేసిన, ఇకపై చెరువుల అభివృద్ధిని కొనసాగిస్తామని హైడ్రా కమిషనర్ కొద్దిసేపటి క్రితం బతుకమ్మ కుంట వద్ద విజిట్ చేసి అక్కడ స్థానికులతో మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది. అది మొత్తం కూడా దాదాపు 25 ఎకరాలకు పైగా ఆ చెరువు ఉంటుంది. కానీ ఇప్పుడు 5.5 ఎకరాలు మాత్రమే ఆ చెరువు మిగిలింది. అక్కడ నిర్మాణాలు వచ్చాయి. చాలా మంది ఇళ్లలో నివాసం ఉంటున్నారు. కాబట్టి వాటిని ఎవరిని కూడా మేము కూల్చము. అక్కడ ఉండేటువంటి భూమి ఏదైతే మిగిలిపోయి ఉందో ఆ భూమిని మాత్రం మేము రక్షిస్తాము. ఇప్పటికే కోర్టుల్లో ఎవరైతే వాయిద్యాలు వేశారో వాళ్ళందరూ కూడా ఓడిపోయారు. అది ప్రభుత్వ భూమిగా డిక్లేర్ అయింది. అది చెరువు స్థలంగా డిక్లేర్ అయింది. కాబట్టి దాన్ని అంతా కూడా డెవలప్ చేస్తాం. అందులో వెళ్తున్నటువంటి చెట్లు హైడ్రా కమిషనర్ తొలగించాలని ఆదేశించడం జరిగింది. అందులో చాలా వరకు చెట్లు వచ్చాయి. అదేవిధంగా పొదలుగా అదంతా కూడా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ బుషెస్ ని అదేవిధంగా ఆ పిచ్చి మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తొలగించడం ద్వారా అందులో ఉండేటువంటి చెరువులో ఉండేటువంటి డెబ్రిస్ ని, అదేవిధంగా గతంలో ఆ ప్రాంతాన్ని అంతా కూడా జిహెచ్ఎంసీ డంపింగ్ కేంద్రంగా వాడింది. కాబట్టి అక్కడ చెత్త కూడా కొంత ఉంది అన్నట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ రెండింటిని తొలగించి ఆ తర్వాత చెరువుగా డెవలప్ చేస్తాం. పైనుంచి వచ్చేటువంటి వరద నీటి కాలువలను కూడా పునరుద్ధరిస్తామని అధికారులకు చెప్పడం జరిగింది. అధికారులకు ఆ విధంగా ఆదేశాలు జారీ చేశారు. రెవెన్యూ అదేవిధంగా ఇరిగేషన్ జిహెచ్ఎంసీ అధికారులు ఈ చెరువు విజిట్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వాళ్ళకు కూడా సరైనటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వీటితో పాటు ఇటు నాగారం ప్రాంతంలో ఉండేటువంటి రోడ్డు పైన అక్రమంగా వెలిసినటువంటి నిర్మాణాలను కూడా తొలగించారు. దాంతో స్థానికంగా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఆ అంశానికి సంబంధించి వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా చాలా రోజుల తర్వాత హైడ్రా మరొకసారి కదలిక వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇటీవల బెంగళూరులో పర్యటించి అక్కడ ఉండేటువంటి చెరువుల యొక్క పునరుద్ధరణ ఏ విధంగా జరిగింది, ఆ చెరువులను ఎట్లా పునరుద్ధరించారు, అందులో కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఏ విధంగా ఉంది, అంటే స్థానికంగా ఉండేటువంటి పబ్లిక్ యొక్క సహకారం తీసుకోవడం ఏ విధంగా ఉంది అనేటువంటి ఈ అంశాలపైన ఫోకస్ చేసి అక్కడంతా స్టడీ చేసినటువంటి అధికారులు హైదరాబాద్ నగరంలో ఇక ఒక్కొక్క చెరువును డెవలప్ చేయాలని భావించారు. అందులో మొదటి దఫాగా మాత్రం అంబర్పేటలో ఉండేటువంటి బతుకమ్మ కుంటను ఎంచుకోవడం జరిగింది. ఈ బతుకమ్మ కుంటకు సంబంధించి గతంలో హైకోర్టు కూడా పలు సందర్భాల్లో కీలక వ్యాఖ్యలు చేసింది. ఇటీవల
కూల్చివేతల విషయంలో హైడ్రా వ్యవహరిస్తున్నటువంటి తీరు సందర్భంగా కూడా ఏవి రంగనాథ్ కోర్టుకు అపియర్ అయినప్పుడు బతుకమ్మ కుంట అంశానికి సంబంధించి కూడా రాముడు జడ్జ్ ప్రశ్నించడం జరిగింది. అంటే బతుకమ్మ కుంటకు సంబంధించి ఎంత ప్రాధాన్యత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. రాముడు, అయితే ఈ హైడ్రా అక్కడికి వస్తుందంటేనే స్థానికులు జనరల్ గా భయపడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఏవి రంగనాథ్ స్వయంగా అక్కడ ప్రజలకి అర్థమయ్యేటట్టు చెప్పారు. ప్రజల రియాక్షన్ ఎలా ఉంది? రాముడు, విల్ కమ్ బ్యాక్ టు యూ అగైన్. ఏవి రంగనాథ్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఈరోజు అంబర్పేటలో బతుకమ్మ గుట్ట దగ్గరికి రావడం జరిగింది. ఈ చెరువు మీద అంటే ఇది దాదాపు ఆక్రమితమైనటువంటి చెరువు. ఈ చెరువు గతంలో ఇక్కడంతా కూడా ఈ ప్రాంతంలో వర్షపు నీరు అంతా వచ్చి ఇక్కడ బతుకమ్మ కుంటకు వచ్చి ఈ ప్రాంతంలో ఇదంతా ఒక పెద్ద చెరువుగా ఉండింది. అది క్రమేణా చాలా మంది అంటే ఇక్కడ ఇల్లులు కట్టుకోవటము ఇదంతా ఉన్నది. అయితే ఈ చెరువు ఒక 5 ఎకరాల చిల్లర దాకా కూడా అది ఒక కబ్జాల్లో ఉన్నది. ఆ చెరువుని ఇప్పుడు మేము 5 ఎకరాల చిల్లర ఉన్నటువంటి ఆ చెరువుని మేము రివైవ్ చేయడానికి హైడ్రా ఆధ్వర్యంలో జరుగుతున్నది. అంటే ఇక్కడ ఈ పక్కన ఉన్నటువంటి బస్తీవాసులు అంటే ఆ చెరువు పక్కన బస్తీవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏది గతంలో పట్టాలు ఇచ్చి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు కట్టుకొని ఉండొచ్చు. వాళ్ళెవరికి కూడా ఇబ్బంది లేదు. వాళ్ళెవరు కూడా వాళ్ళ ఇల్లుల మీదకి హైడ్రా వచ్చి డిమాలిష్ చేస్తుంది అటువంటి ఏమన్నా దుష్ప్రచారం జరుగుతుంది అనే దాంతో వచ్చి వాళ్ళతో ఈ బస్తీ వాళ్ళతో ఈరోజు కూడా మాట్లాడటం జరిగింది. మాట్లాడి ఇల్లుల్ని ఎక్కడ కూడా హైడ్రా టచ్ చేయదు. అండ్ ఈ పక్కన ఉన్నటువంటి ఇల్లులు కానీ వాళ్ళ ఏవైతే కనుక వాళ్ళ నివాసాలు ఉన్నాయో దాన్ని ఎక్కడ కూడా టచ్ చేయకుండా ఖాళీగా ఉన్నటువంటి 5 ఎకరాల ప్రాంతాన్ని దాన్ని మొత్తం కూడా చెత్తతోటి మొత్తం డెబ్రీతోటి పూర్తిగా డంప్ చేసి ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని దాన్ని మొత్తం ఆ డెబ్రీని అంతా తీసి ఆ చెరువుని మళ్ళా దానికి పూర్వవైభవం తీసుకురావడానికి హైడ్రా కృషి చేస్తుంది. దీనికి లీగల్ గా కూడా ఉన్నటువంటి అన్ని కూడా అంశాలు మా లీగల్ అడ్వైజర్ ఆధ్వర్యంలో కూడా అట్లానే మేము ఇక్కడ అధికారులందరితో కూడా పలు దఫాలుగా మీటింగ్లు పెట్టడం జరిగింది. దీంట్లో రెవెన్యూ వాళ్ళు, ఇరిగేషన్ వాళ్ళు అండ్ అట్లానే హైడ్రా అధికారులు, లీగల్ టీము అందరూ కూడా దీని మీద దాదాపు 5-6 సందర్భాల్లో మీటింగ్ పెట్టి హనుమంతరావు గారు ప్రత్యేకంగా దీని గురించి వారు 2-3 సార్లు మమ్మల్ని కలవటం జరిగింది. వి హనుమంతరావు గారు అండ్ అట్లానే రోహిన్ రెడ్డి గారు కూడా వారు కూడా అడగటం జరిగింది. సో ఇదంతా కూడా ఇక్కడ సిపిఎం అన్ని పార్టీలు కూడా ఇక్కడ కాంగ్రెస్ ఇంకా ఇతర పార్టీలు కూడా అన్ని పార్టీలు కూడా ఇది ఎందుకంటే వ్యక్తులకి మనం కాకుండా ఇది రాజకీయాలకు అతీతంగా ఇది ఈ చెరువుని మళ్ళా పునరుద్ధరించడానికి హైడ్రా ఆధ్వర్యంలో ఈ చర్య మొదలవుతుంది. ఇప్పుడు క్లియర్ చేయడం మొదలెడతాం. ఈ బుషెస్ అన్ని కూడా త్వరలో ఇక్కడ చెరువు కూడా తయారై ఒక మంచి అంటే ఒక చిన్న గ్రీనరీ అంతా కూడా డెవలప్ చేసినటువంటి విధంగా కూడా మేము ప్లాన్ చేస్తాం. జై రేవంత్ రెడ్డి, జై రేవంత్ రెడ్డి, జై రేవంత్ రెడ్డి, జై రేవంత్ రెడ్డి, జై రేవంత్ రెడ్డి. దీన్ని గ్రాడ్యువల్ గా దీన్ని కబ్జా చేసుకుంటూ మొత్తం దీంట్లో డెబ్రీ అంతా డంప్ చేసి ఈ చెరువునంతా కూడా మొత్తం నింపి దీని మీద తప్పుడు అంటే లిటిగేషన్ అంటే పొల్యూషన్ లిటిగేషన్ చేసేటటువంటి విధంగా కూడా జరిగింది. అవన్నింటినీ కూడా ఇప్పుడు హైకోర్టు కూడా పలు సందర్భాల్లో కూడా రిట్ పిటిషన్ డిస్మిస్ చేస్తూ కూడా దాంట్లో చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. మీరు వెళ్ళి మీ టైటిల్ ప్రూవ్ చేసుకోండి అని చెప్పి కూడా ఎవరైతే కొట్లాడుతున్నారో వాళ్ళని చెప్పినారు కానీ వాళ్ళు ప్రూవ్ చేసుకోలేకపోయినారు. ఇది క్లియర్ గా చెరువు ల్యాండ్ అని చెప్పి చాలా స్పష్టమైన ఆధారాలతో అది కూడా చెప్తాను. బెంగళూరులో వాటర్ సోర్స్ కూడా రావాలి. సో చుట్టూ కూడా మొత్తం కన్స్ట్రక్షన్ వాటర్ ఎట్లా వస్తుంది సార్? ఇక్కడ వాళ్ళ ఇన్లెట్ నాలాస్ కూడా ఉన్నాయి. దాన్ని కూడా ఇప్పుడు ఈ చెరువు పునరుద్ధరణలో అవి కూడా రివైవ్ చేస్తారు. అది కూడా 5 ఎకరాల చిల్లర ఉంటుంది. సో ఇది యాక్చువల్ గా పెద్ద చెరువు, పెద్ద విస్తీర్ణత ఉంది, అంటే చాలా ఎక్కువ విస్తీర్ణత ఉంది కానీ బట్ దాంట్లో ఇల్లులు వచ్చాయి, దాన్ని మనం డిస్టర్బ్ చేయము. సో అందువల్ల చెరువునంతా పునరుద్ధరిస్తారు, ఇల్లులు కూలగొడతారు అనేటటువంటి అపవాదు కానీ దుష్ప్రచారం కానీ దయచేసి అది నమ్మవుద్దనే దానికి ఈరోజు ఈరోజు ఇక్కడ బతుకమ్మ గుట్టతో పాటు మిగతా ఏరియాలో హైడ్రా ఆపరేషన్ జరుగుతుందని అంటున్నారు. ఈ రోజు చేశాము. నాగారంలో కూడా అక్కడ లోకల్ గా స్థానికంగా దాన్ని ఒక రోడ్డుని మొత్తం బ్లాక్ చేసి 5 కాలనీకి సంబంధించిన రోడ్డును కూడా మొత్తం మెయిన్ రోడ్డుకి రిలీజ్ అయ్యేటటువంటి ఆ రోడ్ని బ్లాక్ చేసి అక్కడ స్థానికంగా ఉన్న కొంతమంది రాజకీయ నాయకులు చేశారని వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడంతో హైదరాబాద్ ఏరియాలో ఆ రోడ్ను కూడా మేము అది రోడ్డు ఓపెన్ చేసి ఆ గోడ ఏదైతే వాళ్ళు దాదాపు గత 10-15 ఏళ్ల నుంచి అది వాళ్ళు అక్కడ వాళ్ళు పోరాటం చేస్తున్నారు అక్కడ లోకల్ స్థానికులంతా.
సో వాళ్ళకి వాళ్ళు వచ్చి హైడ్రా కంప్లైంట్ చేసినప్పుడు కంప్లైంట్ చేయడంతో హైడ్రా ఆధ్వర్యంలో ఈరోజు అక్కడ రోడ్డును కూడా ఓపెన్ చేసి ఆ వాల్ని అంతా కూడా డిమాలిష్ చేసి ఆ సంబంధిత ఎవరైతే ఆ రోడ్డుని కబ్జా చేయాలని చూసారో ఫేక్ డాక్యుమెంట్స్ ద్వారా వాళ్ళ మీద కూడా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఈరోజు స్టార్ట్ చేస్తాం. చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం బెంగళూరుకి వెళ్ళిన పర్పస్ కూడా అదే. చెరువుల్ని కూడా అంటే హైడ్రా కూల్చివేతలు అనేది కేవలం కూల్చివేతలే కాదు, ఆ కూల్చివేతల వెనకాల కూడా ఇది చెరువు పునరుద్ధరణ అనేది ఒక బృహత్ కార్యం ఉంది అనేది మీకు చెప్పడానికి. ఎక్కడెక్కడైతే కనుక హైడ్రా డిమాలిష్ చేసిందో ఆ చెరువుల్ని కూడా మేము టేకప్ చేస్తాము. ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టమైన సూచనలు ఆదేశాలు ఇచ్చేసి ఈ చెరువులన్నింటినీ కూడా పునరుద్ధరణ చేసి ఆ ప్రాంతంలో ఆ నీరు అంతా కూడా ఎక్కడెక్కడ చెరువు అక్కడ మొత్తం వాటర్ లాగింగ్ అవుతుందో లేదా అక్కడ ఇళ్లలోకి వచ్చి నీళ్లు నిలుస్తుందో అవన్నీ కూడా చెరువులోకి వచ్చేటటువంటి విధంగా ఆ చుట్టుపక్కల కూడా రిక్రియేషన్ మంచిగా అంతా అదొక మంచి వాకింగ్ దీనికి అయ్యేటట్టు రిక్రియేషన్ జోన్ గా తయారు చేసేటటువంటి విధంగా అక్కడ ప్రజలందరూ కూడా ఇది హైడ్రా ఊరిని కూలుస్తుంది అనేది కాదు, ఇదిగో ఈ పునరుద్ధరణ కూడా చేస్తుంది అనేటటువంటి ఒక అది తీసుకెళ్లడానికే మేము ఈ ఒక విషయం చెప్పండి. ఈ రోజు మీరు ఇక్కడ బతుకమ్మ గుండుకు వచ్చిన సందర్భంలో పబ్లిక్ తో మాట్లాడినారు. పబ్లిక్ లో కొన్ని అపోహలు ఉండేది, కూలుస్తారేమో చుట్టుపక్కల అన్నది. పబ్లిక్ నుంచి మీకు ఎలా రెస్పాన్స్ వచ్చింది? పబ్లిక్ మీకు ఏమని అపోహలు ఉండకూడదని ఈ రోజు వచ్చి ఇక్కడ చెప్పింది. సో దయచేసి మీడియాను కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇది ఏదో అయి కూలుస్తారు ఈ కూలుస్తారని ఒక భయభ్రాంతులు తీసుకురావడం అవసరం లేదు. ఎందుకంటే ఈ నివాసాలు ఇప్పుడు ఇక్కడ వచ్చే చూసాం, ఇల్లులు చాలా ఉన్నాయి చుట్టుపక్కల, వాళ్ళు ఆక్రమించినా గానీ కూడా దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో టచ్ కూడా చేయరు. ఖాళీగా ఉన్న ప్రాంతాన్ని రివైవ్ చేస్తారు. నోటీసులు ఇస్తుంటారు, జరుగుతుంటది. ఎందుకంటే మాకు నోటీసులు ఇచ్చే అధికారం ఇప్పుడు ఆర్డినెన్స్ ద్వారా కూడా మాకు సహకరించింది కాబట్టి మీకు అవన్నీ రిజిస్ట్రేషన్ పెరిగినట్టు ఉన్నాయి. కమింగ్ బ్యాక్ టు రాముడు, అక్కడ ప్రజలు ఎలా రియాక్ట్ అయ్యారు? దీనికి సంబంధించి సునీల్, పబ్లిక్ నుంచి అయితే కొంత హర్షం వ్యక్తం అవుతుంది. ఇంతకాలం నుంచి తమకు ఉండేటువంటి చెరువు కనుమరుగైపోవడం, ఆ చెరువు లేకుండా ఉండడం కారణంగా బతుకమ్మ ఆడాల్సి వచ్చినా కూడా కిందనే రోడ్డు సైడే తాత్కాలికంగా ఒక బతుకమ్మలు అందులో వదలడానికి ఒక చిన్న పాండ్స్ ను ఏర్పాటు చేసేవాళ్ళు జిహెచ్ఎంసీ. అందులో వాళ్ళు బతుకమ్మలు వదిలేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు దాన్ని డెవలప్ చేయడం ద్వారా అక్కడ మంచిగా నీరు ఉండేటువంటి అవకాశం ఉంది. ఆ చుట్టుపక్కల గ్రౌండ్ వాటర్ కూడా డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తమకు చెరువు డెవలప్ చేయడం మాత్రం చాలా సంతోషం అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. స్థానికంగా ఉండేటువంటి చాలా మంది పబ్లిక్ ఇంతకాలానికి ఇక్కడ ఉండేటువంటి బతుకమ్మ కుంట ఒక డెవలప్మెంట్ గా మారిపోయి భవిష్యత్తులో చెరువుగా మేము చూడబోతామనేటువంటి ఆశాభావాన్ని అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఓకే రాముడు, థ్యాంక్ యూ.